అలా కల్పించుకుంటుంది. ఈ P1 P2 P3 పోలండి. ఇప్పుడు ఈ P1 నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈజ్ ఇట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ఫినామినన్? ఇట్స్ ఎ ఫినామినన్, ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే కదిలినప్పుడే కనపడుతుంది, తిప్పితేనే కనపడుతుంది, లేకపోతే కనపడుతుంది. కాబట్టి P1 P2 P3 అక్కడ వస్తువులు ఉన్నాయి, పదార్థములు ఉన్నాయనుకోవడం. వాటిని అవి చలనాత్మకములు, అది కేవలము అపియరెన్సెస్ కనపడుతున్నాయి. P1 ఉందండి అక్కడ, ఎక్కడుంది P1 చూపించండి, P1 ఎక్కడుంది, దీంట్లోనే చూపించండి P1 ఎక్కడుంది. P1 ఏమీ లేదు, P1 కనపడుతుంది. కాబట్టి P1 అస్థి సిద్ధం కాదు, భాతి సిద్ధం. ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ కాదు, ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెన్షియల్, ఇట్ ఈజ్ అపారిషన్. ఏమండి ఆ అపారిషన్కి మీరు P1 అని పెట్టిన పేరు P1 అది పియాల్ అయితే దాన్ని మీరు పి అని ఇంటర్ప్రెట్ చేస్తున్నారా? దాన్ని పి అని మీరు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. అది పి ఏం కాదు, అది పి అని మీతో చెప్పిందా? నేను పీనా అది చెప్పిందా లేదా మీరు అంటున్నారా? ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. మీరు ప్రతివాడు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, ప్రతివాడి మానసిక కల్పన. కానీ అందరూ సమానంగా చేస్తున్నారు కాబట్టి అదేదో నియతము సత్యము అదో భ్రమ పడి పైకి. ఇప్పుడు ఈ ఫినామినా ఉన్నాయి ఇక్కడ, P1 P2 P3 అనే ఫినామినా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫినామినా ఏవైతే ఉన్నాయో ఈ దృశ్యము, దాని దృశ్యము అంటారు. ఉన్నది ఏమిటి? కొరివి. కనపడ్డవేమిటి? దృశ్యము. P1 P2 P3. ఈ P1 P2 P3 అనే దృశ్యములు ఆ కొరివి యందు, ఆ ప్రకాశమునందు స్వతసిద్ధంగా అంతర్భాగంగా ఉన్నాయా? సమాధానం ఏం చెప్పారు? లేవు. పోనీ మీకు P1 P2 P3 కనపడుతున్నాయి కదా, అవి బయట నుంచి ఎక్కడికైనా అక్కడికి వచ్చాయా? రాలేదు. పోనీ బయట నుంచి రాలేదు, ఆ ప్రకాశంలోంచి బయటికి ఏమైనా వచ్చాయా? రాలేదు. తర్వాత నేను తిప్పడం మానేశాను, ఇప్పుడు ఈ P1 P2 P3 ఏమైపోయాయి? దాంట్లోకి దూరి వెళ్ళిపోయాయా? లేదు. పోనీ దాంట్లోకి దూరి వెళ్ళిపోకుండా ఈ కిటికీలోంచి బయటికి వెళ్ళిపోయాయా? లేదు. మరి ఏమిటవి? వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? కాబట్టి అక్కడ ఉన్నది P1 P2 P3 అని 3 ఉన్నాయా? లేకపోతే ఒకే ఒక ప్రకాశము, విడదీయ శక్యము కాని ప్రకాశము, ఒకే ఒక ప్రకాశము ఉన్నదా? ఒకే ఒక ప్రకాశం ఉన్నది. ఇప్పుడు ఒకే ఒక ప్రకాశం ఉన్నది. ఇప్పుడు ఒకే ఒక ప్రకాశం ఉన్నదా? లేకపోతే P1 P2 P3 ఉన్నాయా? ఒకే ఒక ప్రకాశం ఉన్నది. మరి P1 P2 P3 ఏమిటి? కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రకాశము P1 P2 P3 వీటిల్లో ఎగ్జిస్టెన్షియల్ ఏది, లింగ్విస్టిక్ ఏది? ప్రకాశము ఎగ్జిస్టెన్షియల్. P1 P2 P3 ఏమిటి? లింగ్విస్టిక్. అంటే ఏమిటి? నామరూపాలు. ఈ నామరూపాలు మిథ్యనా సత్యమా? ఈ మొత్తం జగత్తంతా ఉంటుంది. ఏమండి ఆ ప్రకాశం ఏమిటి? ఆత్మదేవుడు. ప్రకాశం ఆత్మదేవుడు. తిరిగిది ఏమిటి? మనస్సు. కనపడేది ఏమిటి? జగత్. అలా కాదండి, జగత్ అంటే కొన్ని నా ఇల్లు, నా బ్యాంక్ అకౌంట్, నా భార్య, అది కల్పితం అవ్వచ్చు. పృథివీ ఆపహ అది అయ్యా అది కూడా నియత అని అన్నింటినీ బ్యాగ్లో పారాయణ తీసుకెళ్ళి మ్యాజిక్ చేసి వాడి బ్యాగ్ లాంటిది. కాబట్టి ఈ కనపడే జగత్తంతా కూడా అది ఆ ఆత్మజ్యోతి యందు వాస్తవంగా లేకున్నా ఉన్నట్లు కనపడుతుంది. నిజానికి కనబడుతూ ఉంటే ఉందని మీరు అనుకున్నారు. కనబడ్డలా ఉందని అనుకోవడం అనే భ్రమకు అలవాటు పడి ఉన్నారు కాబట్టి కనబడుతూ ఉంటే ఉందని మీరు అనుకున్నారు. అదే ఉన్నట్లు కనపడలేదు, అది చెప్పలేదు. నేను ఉన్నాను రా అని అది చెప్పలేదు, అది ఉందని మీరు అనుకున్నారు. సినిమా తెర మీద ఆ బొమ్మలు మేము ఉన్నాయని బొమ్మలు చెప్పాయా? తెర చెప్పిందా? సినిమా ఓనర్ చెప్పాడా? ఎవడు చెప్పాడండి? వాళ్ళు ఎవరు చెప్పలేదు, మీరు అనుకుంటున్నారు. మీ మనస్సు యొక్క కల్పన తప్ప మరేమీ కాదు. కాబట్టి సకల నామరూపములు ఈ స్థితికి సంబంధించినవి. సకల నామరూపములు. జగత్ అంటే నామరూపాత్మకం జగత్. నామరూపాలు తప్పిస్తే మరి ఇంకేమీ లేదు. కాబట్టి ఎంటైర్ జగత్
ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ మైండ్, ఇట్ ఈజ్ నామరూప, ఇట్ ఈజ్ లింగ్విస్టిక్ అండ్ ఇట్ ఈజ్ అపారిషనల్. ఆ జగత్తుని దర్శించే ద్రష్ట యొక్క స్వరూపమైన ఆత్మచైతన్యం ఒక్కటియే యథార్థము. తర్వాత శ్లోకం చిత్తకాలాహియేంతస్తు వయకాలాశ్చయే బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషో నాన్యహేతుకః. ఇప్పుడు చూడండి, వీటిని ఈ అలాత చక్రంలో మీకు కనపడినటువంటి ఆ దృశ్యములు ఏవైతే ఉన్నాయో ఇవి స్వతంత్రమైన సత్త గలవి కావు. వాటికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇవి భాతి సిద్ధములే కానీ అస్థి సిద్ధములు కావు. అవి కేవలము ఆత్మజ్యోతి ఉండబట్టే కనపడుతుంది. మీకు ఆ జ్యోతి లేకపోతే అవి కనపడవు. జ్యోతి ఉండబట్టే కనపడుతుంది. ప్రాజెక్టర్ లైట్ లేకపోతే సినిమా ఏం కనబడుతుంది? అలాగే ఆత్మ చైతన్యం లేకపోతే ఈ జగత్తు కూడా మీకు భాషించదు. తర్వాత ఇప్పుడు మీరు జగత్తని ఏదైతే అనుకుంటున్నారో అదేమిటి? అనేక నామరూపముల సమాహారం. అది జగత్తని అనేక నామరూపాలు. ఈ అనేక నామరూపాల్లో కొన్ని నామరూపాలు కేవలం వ్యక్తిగతమైనవి, కొన్ని నామరూపాలు నియతములుగా భాషించేవి. హైదరాబాదు అది ఒక నియతమైన నామరూపం. ఈ హైదరాబాద్లో నా ఇల్లు అది వీడి మానసిక కల్పన. సో ఈ విధంగా నియతములు అనియతములు అయినటువంటి నామరూపములు అనేకములుగా ఉంటాయి. ఈ నామరూపములన్నీ కలిస్తే జగత్ అయింది. ఈ జగత్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు యొక్క చలనం వల్ల వచ్చింది. మీకు మనస్సు చలనం లేదనుకోండి, చాలాసార్లు అనుకున్నాం ఈ మాట, నిద్రలో మనస్సు యొక్క చలనం లేదు, జగత్తు లేదు. జగత్తు ఉందని జగత్తు చెప్పదు. ఇదిగో నేను జగత్తుని అని జగత్తు చెప్పదు. వీడు నిద్ర లేచి ఇది జగత్తని వీడు చెప్పాలి. అది కూడా ఎప్పుడు చెప్పాలి? వీడి మనస్సు చలనం ఆరంభమయ్యాక చెప్పాలి. తర్వాత జాగ్రత్త అవస్థలో కూడా చాలాసార్లు అన్నాను, మళ్ళీ అంటున్నాను, మీరు మనస్సు కంప్లీట్గా నిశ్చలమైపోయినప్పుడు మీకు అసలు వేకింగ్ స్టేట్ ఉండనే ఉండదు, జాగ్రత్త అవస్థ అయిపోతుంది. తర్వాత మనస్సు ఏ అంశంలో భ్రమిస్తూ ఉంటుందో ఆ అంశమే ఉన్నట్టు అనిపిస్తుంది, మిగతా అంశాలు ఉన్నట్టుగా కూడా. మీరు సపోజ్ ఆఫీస్కి వెళ్ళిపోయారనుకోండి, ఇల్లు మర్చిపోతారు. ఇల్లు మర్చిపోతే ఇల్లు లేనట్టు లెక్క. ఇంటికి వచ్చేసారనుకోండి, ఆఫీస్ మర్చిపోతారు, అది లేనట్టు లెక్క. ధ్యానంలో మనస్సు నిశ్చలమైపోయిందనుకోండి, ఆఫీస్ లేదు, ఇల్లు లేదు, ఇది లేదు, అది లేదు, అన్నీ పోయాయి. శాస్త్రీయాలు, లౌకికాలు, నియతములు, అనియతములు అన్నీ కట్టకట్టుకుపోతాయి. ఇప్పుడు ఈ P1, P2, P3 తీసేసి మరొకటి పెట్టి తిప్పారనుకోండి, అవి మానేసి కొత్తవి తిరుగుతాయి. అవేమో పోనీ ఇవి మార్చి అవి వచ్చే కదా అవి కరెక్ట్ అనుకున్నారు. అక్కడ అమెరికాలో దీన్ని ఎందుకు వాడుతున్నారో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మన్హాటన్లో అక్కడ మగ్గిందో అది ఎవరైనా ఒంటరిగా ఉన్నాడనుకోండి, ఎవరైనా అటాక్ చేశారనుకోండి, ఇలా తిప్పుతారు. తిప్పితే సేవ్ SOS అని వస్తుంది. ఎంత దూరంగా ఉన్నా SOS అని కనపడుతుంది. అందుకోసం వాడుతున్నారు. నేను దీన్ని వెతికి పట్టుకుని పట్టుకొచ్చాను. ఎక్కడో చూసాము, చూసి ఇది ఉపయోగపడుతుంది మన పాఠానికి అనిపించి అలాంటి శాంతికి ఉపయోగపడుతుంది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ తర్వాత ఈ చలనం అనేది ఒకటి ఉన్నది. ఈ చలనం వల్లనే మీకు జగత్తు కనపడుతుంది. జగత్తు దృశ్యం, అసత్యము, కల్పితం. ఆ చలనం మాట ఏమిటి? ఆ చలనమునకే మాయాశక్తి అంటే. అంచేతనే ఆ మాయాశక్తికి ఆత్మచైతన్యానికి అభేదం. ఆత్మచైతన్యమునందు అభిన్నంగా ఉంటుంది మాయాశక్తి. ఏమంటే ఆత్మచైతన్యం కంటే అభిన్నంగా ఉంటుందంటే వాస్తవంగా ఉన్నది ఆత్మచైతన్యం తప్ప మాయాశక్తి కూడా కల్పితమేం తెలియట్లేదు. అంచేతనే దానికి ఆ పేరు పెట్టారు, యా మా సా మాయా. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వస్తాం. ఏమిటంటే ఆర్గ్యుమెంటు అదేమిటి, మొత్తం జాగ్రత్త అవస్థ అంతా కూడా కల్పితమని వెళ్ళాలనగలవు. ఏవో కొన్ని అంశాలు కల్పితమని మేము ఒప్పుకుంటాము. మొత్తం జాగ్రత్త వ్యవస్థ మనం ఇంతకుముందు చూసాం, సదసద్విభాగ ఆర్గ్యుమెంట్.
అలాంటి ఆర్గ్యుమెంట్ మరొక ఆర్గ్యుమెంట్ వస్తుంది. మీరు ఇటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ఉంటుందని మీరు ఊహించి ఉండరు. అటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి వస్తుంది. నేను మీకు మనం చేశాను, మీరు ఊహ కూడా చేయని ఆర్గ్యుమెంట్లు కొన్ని పట్టుకొస్తారని. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్. అది కొంచెం కాషస్గా దాన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కాషస్గా ఉండగా నేను ఇంకా కాషస్గా ఉండాలి. చూద్దాం. చిత్తకాలాహియేంతస్తు వయకాలాశ్చయే బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషో నాన్యహేతుకః. ఈ శ్లోకం కూడా కొంచెం అన్వయం చేయడం కొంచెం కాషస్గా చేయాల్సి ఉంటుంది. అయినా ఒకసారి అవతారికి చూడండి. స్వప్నవత్ చిత్త పరికల్పితం సర్వం ఇత్యేతత్ ఆశంక్యతే. ఇంతవరకు చెప్పిన సిద్ధాంతం ఏమిటి? సర్వం చిత్త పరికల్పితం. సర్వము మనస్సు యొక్క కల్పన మాత్రమే, దీంట్లో వాస్తవం ఏమీ లేదు. సర్వం చిత్త పరికల్పితం. ఏమంటే ఇంకో దృష్టాంతం చెప్పుకుంటారా మీకు? ఈ సర్వం చిత్త పరికల్పితం ఉన్నదానికి శాస్త్రీయమైన పరికల్పన కూడా ఉంది. ఇప్పుడు అంతరిక్షంలో లూమినస్ బాడీస్, నాన్ లూమినస్ బాడీస్ ఉన్నాయి. ఏమండి ఈ నాన్ లూమినస్ బాడీస్ కూడా ఆ లూమినస్ బాడీస్ నుంచి వచ్చే కాంతి వల్ల ప్రకాశిస్తాయి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, ప్రకాశించని గోళం, స్వయం ప్రకాశం కాని ఒక గోళం. భూమి కూడా స్వయం ప్రకాశం కాదు. సూర్యుడు ఉన్నాడు, స్వయం ప్రకాశమైన మండలం. ఏమండి ఇప్పుడు కానీ మనకి ఎలా కనపడుతుంది? అన్నీ ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది. దట్ ఈజ్ వన్ థింగ్. ఇప్పుడు ఈ చంద్రుడు అనే గోళము, భూమి అనే గోళము, మరో గోళము, వీటిల్లో పరస్పర భేదం ఏముందండి? మనస్సు చేత పరికల్పించబడిన భేదం తప్పిస్తే వాటిల్లో భేదం ఏముందండి? భూమికి చంద్రుడికి ఏమిటండి భేదం? స్పేస్లో ఉన్నాయి, స్పేస్లో ఏదో ఆర్బిట్లో తిరుగుతున్నాయి, రెండు కూడా స్వయం ప్రకాశాలు కావు. వాట్ ఈజ్ ది డిఫరెన్స్? సమ్ డిఫరెన్స్ వీ క్రియేట్. మానవుని యొక్క మస్తిష్కం క్రియేట్ చేస్తుంది డిఫరెన్స్. తర్వాత అదొక దృష్టాంతం. ఇంకొక విషయం చెప్తాను. సూర్యుడు ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? సూర్యుడికి నక్షత్రం. సూర్యుడు ఈజ్ ఏ స్టార్, మీడియం సైజ్డ్ స్టార్. సూర్యుడికి మరో నక్షత్రానికి తేడా ఏమిటండి? తేడా అంటే దూరంలో తేడా ఏముంటుందండి? వస్తుతత్వంలో తేడా ఏముంటుంది? ఇప్పుడు ఇది చెక్క, ఇదేమిటిది? ఇది చెక్కే, దూరం ఉంది కదా అని మారిపోతుందా? వస్తుతత్వంలో సూర్యగోళానికి ఇంకో నక్షత్రానికి ప్రాక్సిమా ఇంకో నక్షత్రం ఉంది. మనకి సూర్యుడు తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం అదే, అంచేతే దాని మొహాన్ని ఆ పేరు పెట్టారు, ప్రాక్సిమా. ఈ రెండు నక్షత్రాలకి తేడా ఏమిటండి? ఇది మండే స్వయం ప్రకాశమైన గోళము, అది మండే స్వయం ప్రకాశమైన గోళము. అయితే భూమికి సంబంధించినంత మటుకి భూమి మీద మనం ఉన్నాం గనక సూర్యుడికి ఒక ప్రత్యేకత వచ్చింది. అంచేత సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అనే సంగతిని విస్మరించినట్టుగా మనం బిహేవ్ చేస్తాం. నిజానికి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, లైక్ ఎనీ అదర్ స్టార్. ఏమండి తర్వాత నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు పక్కన పెట్టండి, నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి డిఫరెన్స్ ఏమిటండి? సైజ్ డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కాక, వాట్ ఈస్ ది డిఫరెన్స్? దేర్ ఈజ్ నో డిఫరెన్స్. తర్వాత నక్షత్రాలను మీరు ఎలా చూస్తే ఇది మేక, ఇది ధనస్సు, ఇది కన్య, వాట్ ఆర్ ఆల్ దిస్? వాట్ ఈజ్ ఆల్ దిస్? ఈజ్ ఇట్ నాట్ శాస్త్రీయ కల్పన? అంటే ఈ విధంగా నియత కల్పన, శాస్త్రీయ కల్పన. సో తర్వాత శాస్త్రీయంలోనే అనియత కల్పనలు ఉంటాయి. ఇప్పుడు ఈ నక్షత్రం, ఇది ఈ రాశి ఏదో బృహస్పతి, ఇదేమో చంద్రుడు. ఈ బృహస్పతికి చంద్రుడికి వైరం. వాట్ ఈస్ దిస్? ఇది మీరు వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉండదు. ఇక్కడ బృహస్పతికి చంద్రుడికి ఏదో పక్కపక్కన వస్తే ఏదో కొంపలు అడ్డుకుపోతాయి, బికాజ్ ఇద్దరికి శత్రుత్వం, ఇది అది అని మనం అంటాం. వెస్టర్న్ ఆస్ట్రాలజీలోకి వెళ్తే వాడుకుండే రాశులు, వాడుకుండే గ్రహాలు వాడుకుంటాయి, కానీ ఈ వైరం ఉండదు. ఆ రెండు కలిసి ఉంటే కూడా పర్వాలేదు, అక్కడ ఇంకోటి ఏదో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా
శాస్త్రీయంలోనే మళ్ళీ అనియతం. అది బృహస్పతికి చంద్రుడికి వైరం ఉన్నది అనియతం, శాస్త్రీయ అనియతం. ఈ రకంగా శాస్త్రీయ నియతం, శాస్త్రీయ అనియతం, లౌకిక నియతం, లౌకిక అనియతం. మొత్తం సర్వం జగత్తు కూడా కల్పితమే, స్వప్నము వంటిది అని చెప్పాం. స్వప్నవత్ చిత్త పరికల్పితం. ఇగో ఇది ఎంత ఉంటుంది వెడల్పుది, ఇలా విభూతిలో ముడుగ్గా పెడతాం మేము. ఎంత వెడల్పు ఉంటుంది? ఉంటుందో అరడుగు ఉంటుంది. ఈ అరడుగు లోపల ఉంది మొత్తం ఇదంతా కూడా, ఈ జగత్తు అంతా కూడా. తండ్రి, కొడుకు, పిల్లలు, భార్యలు, వంశం, గోత్రం, నామం, డబ్బు, దశకం, ఇహలోకం, పరలోకం, డైవర్స్, మ్యారేజ్ అన్నీ ఇగో ఈ అరడుగులో ఉన్నాయి. అన్నీ బయట ఉన్నాయనే భ్రమ కూడా ఇక్కడే ఉంది. స్వప్నవత్ చిత్త పరికల్ప. ఏమిటి పాఠం ఇలా ఉందని అనుకుంటున్నారా? నేను మీకు ముందే మనవి చేశాను. ఇప్పుడు ఇలా ఉండడమే కాదు, రాబోయే ఇంకో 4 మాసాలు ఇలాగే ఉంటుంది పాఠం. దీన్ని ఆశంక్యతే, దీని మీద ఒక శంక. అది ఎలా కుదురుతుందండి? ఏంటండి మరి జబర్దస్తిగా అడిగేవాడు ఎవరు లేడు కాబట్టి ఇష్టం చెప్పుకుంటూ పోతున్నారు. ఎలా కుదురుతుంది? ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఎలాగైతే సదసత్ విభాగం అనే విభాగం ఒకటి ఉందో అలాంటి విభాగం ఇంకొకటి. సదసత్ విభాగం అన్నప్పుడు అది పదార్థం బేసిస్ మీద విభాగం. మనం ఒక ఆర్గ్యుమెంట్ చూసి కొట్టిపారేస్తాం. ఇప్పుడు టైం బేసిస్ మీద ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి చేస్తున్నాం. ఇప్పుడు ఏకకాలము, ద్వయకాలము అని 2 పెడుతున్నాం. ఒకే టైం స్పాన్లో కనపడితే అది మిథ్య అని మేము ఒప్పుకుంటాం. కానీ 2 డిఫరెంట్ టైం స్పాన్స్లో కనపడితే హౌ కెన్ దట్ బి మిథ్య అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ భాష్యకారులు డెవలప్ చేస్తారు, చూద్దాము. అది ఆ శ్లోకం ఊరికే స్థూలంగా మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కల్పితములు ఉంటాయి. కల్పిత సర్పం ఉంది. కల్పిత సర్పము కల్పనాకాలంలో కనబడింది. ఉంది అనకూడదు, కనబడింది అన్న. కల్పనాకాలంలో కనబడింది. కల్పనాకాలం నుంచి బయటకు వచ్చేస్తే, అంటే కల్పన నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా సర్పం కనపడుతుందా? కనపడదు. కాబట్టి కల్పిత సత్యం కేవలము కల్పనాకాలమునందు మాత్రమే గలదు. కానీ ఇప్పుడు జాగ్రత్త భావాలు భావము అంటే పదార్థం, జాగ్రత్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ద్వయకాలము కలిగి ఉన్నాయి. అంటే అలాగా ద్వయకాలం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ త్రాడు, ఈ వస్తువు నేను చూస్తున్నాను, ఈ టేబుల్ నేను చూస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఈ టేబుల్ ఇప్పుడే చూస్తున్నానా? నిన్న కూడా చూశానా? నిన్న కూడా చూశాను. నిన్న చూశాననే ప్రత్యభిజ్ఞ అంటే గుర్తు చేసే రికలెక్షన్. నిన్న చూశాననే ప్రత్యభిజ్ఞ ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ నేను ఎన్ని కాలాల్లో చూస్తున్నాను? 2 కాలాల్లో చూస్తున్నాను. ఏమిటా 2 కాలాలు? ఇప్పుడు కాలంలో చూస్తున్నాను, నిన్న కూడా చూశాను అని ప్రత్యభిజ్ఞ ద్వారా నిన్న కూడా చూశాను. కాబట్టి ఈ టేబుల్ మిథ్య కాదు, ఇది సత్యము. వేరాజ్ సర్పం ఉన్నది, రజ్జు సర్పం, మామూలు సర్పం కాదు, రజ్జు సర్పం. రజ్జు సర్పము మీకు సర్పమని మీరు భ్రమపడినప్పుడు ఆ కాలంలో మాత్రమే ఉంటుంది. ఆ భ్రమకి ముందు లేదు, ఆ భ్రమ తొలగిపోయిన తర్వాత లేదు. కాబట్టి అది ఏకకాలంలో ఉంది. ఏకకాలంలో ఉన్న రజ్జు సర్పం మిథ్య. కానీ ద్వయకాలము అంటే 2 ఎలిమెంట్స్ ఆఫ్ టైముని తమలో కలిగి ఉండే జాగ్రత్త పదార్థములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిథ్యడానికి వీలు లేదు అని ఆర్గ్యుమెంట్. చిత్తకాలాహియేంతస్తు లయకాలాశ్చయే బహి. అలాగే ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను ఏదో ఆలోచించుకుంటున్నాను. ఆలోచించుకుంటుంటే ఏదో నేను విమానంలో వెళ్తుంటే ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి, అయ్యా మీరు మహావిద్వాంసులు, మీకు ఏదో చేస్తానని ఆవిడ ఏదో పెద్ద సేవ చేసింది అని ఏదో నిర్మించుకుంటున్నాను. కాబట్టి ఈ లోపల స్వామీజీ ఏదో ఎవరో పరిగెత్తుకు వచ్చారు. నా మనోరథాలన్నీ కూడా బ్రేక్ పడిపోయాయి. వాడు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను విమానంలో ఎయిర్ హోస్టెస్ ఏదో నాకు మంచి భోజనం పెట్టి ఇదంతా ఎక్కడుంది? చిత్తక వైదేవి లేదు.
వేరే ఆ వచ్చిన వాడు ఉన్నాడే, వాడు నాకు తెలుసున్నవాడే, వాడు నిన్న కూడా వచ్చాడు, ఇవాళ కూడా వచ్చాడు, వాడు ద్వయకాల, 2 కాలాల్లో ఉన్నాడు. అవునా? ఇప్పుడు దీన్ని రివరీ అంటారు ఇంగ్లీష్లో, అంటే పొగటి కళ. ఈ పొగటి కళ ఏ కాలంలో ఉంటుంది? ఏకకాలంలో ఉంటుంది. కాబట్టి వేరే ఇప్పుడు నాతోటి పనులు వచ్చి ఏదో మాట్లాడుతున్న మనిషి ఉన్నాడు, ఆయన ద్వయకాల. ఇది అంతః చిత్తంలో ఉన్నది ఏకకాలం, బహిహి బయట ఉన్నది ద్వయకాలం. 2 ఒకటే కట్ట వేసేసి అంతా మిథ్య అంటే ఎక్కడ కుదురుతుందండి? ఇది మిథ్య, అది మిథ్య కాదు. అర్థం. దానికి సమాధానం చూద్దాము. అది దీన్నే టీకాకారుడు బాగా చెప్తున్నాడు. ఎలాగంటే కేవల కల్పనా కాలంలో ఉండే భావాలు ఉన్నాయే పదార్థములు, అవి మనస్సులోనే ఉంటాయి. ఇప్పుడు సర్పం ఉందనుకోండి, రజ్జు సర్పం కల్పనా కాలంలోనే ఉంటుంది, మనస్సులోనే ఉంటుంది, బయట ఉండదు. బయట రజ్జు సర్పం ఉంది, బయట ఉంటుందండి పాము. మీరు భ్రమపడ్డ పాము బయట ఉంటుందా? మనస్సులోనే ఉంటుంది. బయట ఉంటుందంటారు ద్వైతులు, అది వేరే సంగతి. ఏమండి? కాబట్టి మనస్సులోనే ఉంటుంది. కానీ లోకంలో ఉండేటువంటి వ్యవహార యోగ్యములైన పదార్థములు ఏవైతే ఉన్నాయో, భార్య, కొడుకు, టేబులు, ఇల్లు, ఇవి ఇప్పుడు ఉన్నాయి, పూర్వము ఉన్నాయి. పూర్వ అపర అనే 2 కాలాల్లో ఉంటాయి. కేవల కల్పనా కాలంలో మాత్రమే ఉండే భావాలు మిథ్య. పూర్వకాలం నందు ఉండి అపరకాలం నుండి కూడా ఉండి ద్వయకాలములైనటువంటి భావములు అవి బయట ఉంటాయి, పైగా లోపల ఉండడం కాదు. కేవల కల్పనా కాలంలో ఉండేవి మనస్సులో అంతశ్చిత్తమునందు ఉంటాయి. కాబట్టి ఇంత తేడా స్పష్టంగా కనపడుతుంటే అంతా కూడా మిథ్యే, అంతా కల్పనే అని ఎలా చెప్తారు అని ఆర్గ్యుమెంట్. బాగుందండి ఆర్గ్యుమెంట్. ఇంతకుముందు ద్రవ్య బేసిస్ మీద సర్వవిభాగ ఆర్గ్యుమెంట్ పెడితే ఇప్పుడు కాలా బేసిస్ మీద. అంటే ఈ ఆర్గ్యుమెంట్కి మూలం ఏమిటంటే ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞానం అవుతుంది. ప్రత్యభిజ్ఞ అంటే ఇంతకుముందు చూసిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని రికలెక్ట్ చేయడం. వీడు నిద్రలేస్తాడు, నిద్ర లేవగానే ఎదురుకుండా కనపడుతుంది భార్య అంటాడు, అది ప్రత్యభిజ్ఞ కదా. ఆ ప్రత్యభిజ్ఞ వల్ల తెలియబడే పదార్థములన్నీ కూడా సత్యములు అని వీడు ఆర్గ్యుమెంట్. పైగా ఇంకొక దానికి తోడు ఏకకాల భావములు ఉన్నాయే, ఒకే కాలంలో కల్పనా కాలంలో ఉండే భావాలు అవి వ్యవహార యోగ్యాలు కావు. ఆ రజ్జు సర్పం అది ఉడికే భయపడి వీడు భయపడిపోవడమే, కానీ అదేం కరవదు, అదేం కాదు, వ్యవహార యోగ్యాలు కావు. కానీ ఈ ద్వయకాలము ఉందని భావములో వ్యవహార యోగ్యత. ఆవిడ భార్య అంటే ఆవిడ కాఫీ చేస్తే అక్కడ చేసి ఇస్తుంది, వ్యవహార యోగ్యత కూడా ఉంటుంది. ఏదో కొంత సపోర్ట్ ఉంది, ఇదని ఏదని ఇవన్నీ ఉంటాయి. మొత్తం సంసారానికి సంబంధించి నేను భార్య కాబట్టి కూడా మరొకటి ఏదో అన్నారు కాబట్టి అన్నాను. భార్య కాబట్టి శిష్యుడు మాత్రం వాళ్ళ వ్యవహార యోగ్యత ఉండొచ్చు, వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళకు ఉంటారు, వ్యవహార యోగ్యత ఉంటుంది. కాబట్టి ద్వయకాలము వ్యవహార యోగ్యత కలిపి ఆ ప్రత్యభిజ్ఞా బలం చేత వాటికి ఒక సత్యత్వాన్ని కలిగిస్తాయి. వేరే మిథ్యా వస్తువుల యొక్క స్వరూపం మనకి తెలుస్తూనే ఉంటుంది అని ఆశంక. నేను పూర్వపక్షాన్ని బలం చేసుకుంటున్నాను, ఇంకా సిద్ధాంతం దగ్గర నేను రావట్లేదు, వస్తాను, వచ్చినప్పుడు వస్తాను. అంటే కింద ఏమంటున్నారు, ముందు ప్రథమ భాగం సిద్ధాంతం, ఆ పూర్వపక్షం ఏముంది అక్కడ, చిత్తకాలేహి ఏం తస్తు ద్వయకాలాశ్చ ఏ బహి. దానికి కింద సిద్ధాంతం చెప్తున్నారు, కల్పిత ఏవతే సర్వే, అది సిద్ధాంతం. అవన్నీ కల్పితములేరయ్యా, ఈ తెలివితేటలకు చాలా మెచ్చాము, వచ్చిగా ఆలోచన చేశాము, కానీ అవన్నీ కూడా అంటే ఏకకాలములు ద్వయకాలములు, వ్యవహార యోగ్యములు వ్యవహార యోగ్యం కానివి, అంతః బహిః అన్నీ కల్పితములే. మరి తేడా ఉందా లేదా? విశేష తేడా ఉంది కదా. ఏమిటి తేడా? 1 ఎలిమెంట్ ఆఫ్ టైం వాటికి ఉంటే 2 ఎలిమెంట్స్ ఆఫ్ టైం వీటికి ఉంది. ఆ తేడా ఉంది కదా. ఆ తేడా వాటిని సత్యం చేయదా? చేయదు. అన్యహేతుకః నా, ఇది మిథ్య ఇది సత్యము అనే తేడాని కల్పించే హేతువు ఇది కాదు. వివరిస్తారు. నాణ్యహేతుకః విశేషః అంటే కాలము యొక్క ఎలిమెంట్స్లో ఉండే తేడా అన్యహేతుకః నా,
ఇది సత్యము అది మిథ్య అనే భేదమును కల్పించతగ్గంత హేతువు అది కాదు. చూద్దాం ఆయన వ్యాఖ్యానం చేస్తారు. అయితే ఏమంటావు, సర్వే మిథ్యైవ భవితుమర్హంతి. ఏమంటే తేడా ఉందండి, తేడా లేదని మేము అంటలేదు, తేడా ఉంది. ఆ తేడా ఎటువంటి తేడా అంటే ఒకటి మిథ్య రెండవది సత్యము అని చెప్పేంత తేడా కాదు అది. అలాంటి తేడా కాదు. సినిమాకి వెళ్ళారు, ఒకడు అద్భుతంగా యాక్ట్ చేశాడు, ఇంకోటి యాక్షన్ సరిగ్గా చేయకుండా పాడు చేసి పెట్టాడు. కాబట్టి తేడా ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇది సత్యము అది మిథ్య అని అంటారండి. ఆ తేడా ఉన్నవాడు వాస్తవం. బట్ స్టిల్ దే ఆర్ విత్ ది సేమ్ ఆర్బిట్ ఆఫ్ మిథ్య. యస్మాత్ చిత్తపరికల్పితైః మనోరథాదిలక్షణైః చిత్తపరిచ్ఛేద్యైః వైలక్షణ్యం బాహ్యానాం అన్యోన్యపరిచ్ఛేద్యత్వమితి. ఇదంతా కూడా అవతారికే, అవతారికి జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆశంక ఎలా ఉందో వివరిస్తున్నారు. ఇంకా పూర్వపక్షమే. ఇప్పుడు మనోరథం ఉన్నది. మనోరథం అంటే డే డ్రీమింగ్, ఏదో కల్పన చేసుకుంటూ ఉంటాడు, మనస్సు దౌడు తీస్తూ ఉంటాడు. మనోరథం ఆదిశబ్దం చేత వీడు భ్రమపడ్డాడు, అది తీసుకో. ఈ మనోరథాది లక్షణము కలిగినటువంటి ఉన్నాయి చూసారా, అవి కేవలము చిత్త పరికల్పితము, చిత్తము చేతను కల్పించబడినవి, మనస్సు చేత కల్పించబడింది. కరెక్టే. కాబట్టి అవి చిత్త పరిచ్ఛేద్యము అంటే చిత్తము చేతనే వ్యాపించబడి ఉంటాయి. వాటి యొక్క సారం ఏమిటి అంటే చిత్తము యొక్క మూమెంట్ తప్ప ఇంకేమీ లేదు వాటి సారం. అవి కేవలం కల్పన. అది అందరూ అంగీకరిస్తారు. దానికోసం అద్వైతే కానక్కర్లా, మేము అంగీకరిస్తాం. అది బాగానే ఉంది. కానీ బాహ్యానాం వైలక్షణ్యం, ఈ చిత్త పరికల్పితములైన మనోరథము మొదలైన వాటికంటే బాహ్యమునందుండే ఇల్లు వాకిలి భార్య భర్త పిల్లాడు కొడుకు కూతురు ఇవన్నీ కూడా సత్యములు, వీటికి చాలా తేడా ఉంది అని పూర్వపక్షం చేస్తున్నారు. వైలక్షణ్యం ఏమిటా వైలక్షణ్యం అంటే అన్యోన్య పరిచ్ఛేద్యత్వం. అన్యోన్య పరిచ్ఛేద్యత్వం కొత్త మాట పెట్టారు భాష్యకారు. ఏమిటంటే అన్యోన్య పరిచ్ఛేద్యత్వము, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రజ్జు సర్పం ఉంది, ఆ రజ్జు చూసి సర్పాన్ని వీడు ఒక్కడే అనుకుంటున్నాడు, వీడు తప్ప మరి ఎవడూ సపోర్ట్ చేయట్లేదు దాన్ని, అది కల్పన. కానీ ఇది ఇల్లు, ఇది వాకిలి, ఇది భార్య, ఇది అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు, కాబట్టి కల్పన ఎలా అవుతుంది అని. అలాగే సచ్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ టు ది జాగ్రత్త అవస్థలో మనకు అనుభవానికి వచ్చే పదార్థాలకి కొంత అధికమైనటువంటి వ్యాలిడిటీ ఉన్నది, సత్యత్వం ఉన్నది అని ప్రతిపాదిస్తున్నారు. ఈ అన్యోన్య పరిచ్ఛేద్యత్వం అంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నానని మీరు కంగారు పడద్దు, మీరు ఓపిక ఉండాలి. ఎందుకంటే చాలా సూక్ష్మమైన విచారం, జీవితానికి సంబంధించిన విచారం, ఓపిక ఉండాలి. అంతేగాని ఆ శ్లోకం పూర్తి చేసిన నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళండి, ఇదేం కంగారు పరీక్ష రాసేసి తీసుకునేది కాదు కదా. కాబట్టి ఆ పూర్వపక్షాన్ని బాగా త్వరగా నిలబెట్టి తర్వాత దాన్ని కూలగొట్టాలి. రామలీలాగా, రామలీల ఆ రావణాసురుడి విగ్రహానికి 10 రోజులో 15 రోజుల్లో చేస్తారు దానికి అలంకారం. చూడండి, పైగా ₹1,00,000 ఖర్చు పెట్టి పైగా అలంకారం చేస్తారు. ఆ తర్వాత నిప్పులో పెట్టేసి అంతా నిమిషంలో బూడిచ్చేసి పారేస్తారు. ఇక్కడ అలాగే వస్తుంది. కాబట్టి కొంచెం అలంకారం చేసేప్పుడు బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనోరథ రూపములు ఉన్నాయే, మనోరథం అంటే ఎలా ఉంటుంది? వీడి బ్రహ్మచారి, నూటక బ్రహ్మచారి, పెళ్లి కావాలంటే ఎవడు పిల్లని ఇవ్వద్దు. వీడికి వేదం చదువుకున్న వాళ్ళకి ఒకప్పుడు పిల్లని ఇచ్చేవాడు కాదు. ఇంకేదో కూడా అలా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. వేదం వల్లించమంటే వల్లిస్తాడు, ఈ మూలం జామం దాకా పిల్ల పిలిచి ఏముండదు. సో అలాగ కూర్చుని వాడు నాకు ఎవరో ఒక ఆయన పిల్లనిచ్చారు, ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, చాలా సుందరి, చక్కగా పడకుండా భోజనం చేసి పెడతారు, మీరు ఊహించుకుంటున్నారు. అది మనోరథం. ఈ మనోరథం ఏదైతే ఉందో ఇది కేవలము మనస్సు లోపలే ఉంటుంది. వీడు అనుకుంటున్న సుందరి అయిన భార్య బయటే ఉండదు, మనస్సులోనే. మనస్సే అంతర్వర్తమాన.
ఏమండి. కాబట్టి తర్వాత చిత్త పరిచ్ఛేద్యం, కేవలము ఆ భార్య వాట్ ఈస్ దట్, ఇట్ ఈజ్ ఎ మూవ్మెంట్ ఆఫ్ మైండ్. ఆ భార్య అందమైనది, అది మూవ్మెంట్ ఆఫ్ మైండ్. ఆవిడ చక్కగా ఇల్లు వాటి చక్కగా భోజనాలు కడుపులో పెడుతుంది, అది ఎవ్రీథింగ్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ మైండ్, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, బాగానే ఉంది. కాబట్టి కల్పనాకాలం నందు మాత్రమే ఉంటాయి, ఇంకా తర్వాత ఉండవు, అవి ఏకకాలములు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనస్సుకి బయట ఉన్నది జగత్తు, బహిహి కనపడుతోంది, అనుభవానికి వస్తోంది, అవి అన్యోన్య పరిచ్ఛేద్యములు, అంటే ప్రత్యభిజ్ఞాగోచరము. నిన్న ఏది చూశానో ఇవాళ అది చూస్తున్నాను అంటే ఈవేళ వస్తువులోకి నిన్నటి అనుభవం వ్యాపించింది. ఏమండి, ఇది నిన్న నేను చూసిందే అంటే ఈవేళటి అనుభవం నిన్నటి అనుభవంలోకి వ్యాపించింది. అన్యోన్య పరిచ్ఛేదం. అవునండి. కాబట్టి నిన్నటి అనుభవము ఈవేళకి వ్యాపిస్తోంది, ఈవేళటి అనుభవం నిన్నట్లోకి వ్యాపిస్తుంది. ఈ విధంగా అన్యోన్య పరిచ్ఛేద్యం. తర్వాత నువ్వు నా భార్యవే అని ఇతగాడు అనగానే అవును నేను నువ్వు నా భర్తవే అని ఆవిడ అంటుంది. అన్యోన్య పరిచ్ఛేద్యం. ఇద్దరూ కలిసి అంటారు. అక్కడ ఇంగ్లీష్లో అయితే అలా అంటారు, డూ యూ అగ్రీ టు లివ్ విత్ దిస్ పర్సన్ ఫర్ ఎటర్నిటీ అని అడిగితే ఐ డూ అని ఆవిడ సమాధానం చేస్తుంది. మళ్ళీ వీళ్ళు అడుగుతారు, డూ యూ అగ్రీ టు లివ్ విత్ దిస్ లేడీ ఫర్ ఎవర్ అంటే ఐ డూ అని వాడు సమాధానం. అన్యోన్య పరిచ్ఛేద్యం అయిందని. ఏమండి, వీడు ఒంటరిగా కూర్చుని గోటకు ప్రపంచాలు ఉనికి చూసినాడు అనుకోండి, ఎక్కడ అన్యోన్య పరిచ్ఛేద్యం ఎక్కడ ఉంది? ఆ సుందరు వచ్చి నేను మీ భార్యను అనేది ఎవరున్నా ఎవరు లేదు, వీటిలో మీరు ఉంటే అనుకోవడమే తప్ప. కాబట్టి అన్యోన్య పరిచ్ఛేద్యం. అన్యోన్య పరిచ్ఛేద్యంలో అనేక అంశాలు ఉంటాయి. కాలాంశం ఉంటుంది, వస్తు అంశం ఉంటుంది, దేశాంశం ఉంటుంది. నిన్న బజార్లో చూసింది ఇక్కడ ఈవేళ ఉంది అని దేశాంశం ఉంటుంది. అన్యోన్య. ఇక్కడ ఉన్నది నిన్న అక్కడ షాపులో ఉండేది, నిన్న షాపులో ఉన్నది ఈవేళ ఇక్కడికి వచ్చింది అని అక్కడ ఇక్కడ, అప్పుడు ఇప్పుడు, అది ఇది అనే అన్యోన్య పరిచ్ఛేద్యత్వం వచ్చింది. బట్ అల్టిమేట్లీ గౌడపాదాచార్యులు దానికి ద్వయ కాల టైం బేసిస్గా ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. మొత్తానికి ప్రత్యభిజ్ఞ మీద బేసిస్ అయి దీన్ని మాట్లాడుతున్నారు. ప్రత్యభిజ్ఞని పట్టుకుని ఒక పెద్ద సిద్ధాంతాన్నే నిలబెట్టారు. దానికి ప్రత్యభిజ్ఞా సిద్ధాంతము అని పేరు. అభినవగుప్తుడు అనే ఒక కశ్మీరీ శైవంలో వస్తుంది ప్రత్యభిజ్ఞ. దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రత్యభిజ్ఞ అయితే ఉంది. అంటే ఒక ఆయన ఈ అభినవగుప్తుడు ఏమో కొన్ని కావ్యాలు 4 వ్యాకరణాలు ఇవేవి చదివిన పండితులు ఉంటారు. ఈ అష్టావధానాలు ఇవి కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే 10 రకాల సబ్జెక్ట్స్ నుంచి 10 రకాల శ్లోకాలు వచ్చి ఉంటాయి. ఆయన అడిగారు, ఏమండి దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రత్యభిజ్ఞ ఉందా అని అడిగారు. చూడండి, మీరు మీ వేషాలు నా దగ్గర వేయకండి. మీ టాపిక్ వేరు, మా టాపిక్ వేరు. మేము వేదాంతులు, మాకు జగన్ మిథ్య, నీ ప్రత్యభిజ్ఞ కూడా మిథ్యలో భాగమే. నీ ప్రత్యభిజ్ఞ వేషాలు నా దగ్గర వేయద్దు చెప్పాను. ఎందుకంటే శంకరాచార్యులు ప్రత్యభిజ్ఞ అంటే అది మీ అభినవ గుప్తుని యొక్క ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం కాదది. ఇట్ ఈజ్ నాట్ దాట్. ఊరికే ప్రత్యభిజ్ఞ కనబడిన వెంటనే ఇది మాదే అని వాట్ ఆర్ యూ టాకింగ్? శంకరులు ప్రత్యభిజ్ఞా సిద్ధాంతాన్ని చెప్పారా? నో, హి డిడ్ నాట్ సే. నో అన్నాడు కదా, ఆల్ దట్ వీ డోంట్ యాక్సెప్ట్. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఊరికే ఒక దాటి నుంచి ఇంకో చోటకి మీకు కొంత డైవర్షన్ చెప్పాను. కాబట్టి ప్రత్యభిజ్ఞ అనేది అంటే కాలాన్ని బట్టి స్వయం దేవదత్త, అది ప్రత్యభిజ్ఞ. వీడు ఈ దేవదత్తుడు వాడే అంటే నిన్న సంవత్సరం క్రితం చూసిన దేవదత్తుడే వీడు, స్వయం దేవదత్త. అది ప్రత్యభిజ్ఞ. ఆ ప్రత్యభిజ్ఞ బేసిస్ మీద ద్వయకాల. ఈ మొత్తం ఆర్గ్యుమెంట్కి బేసిస్ ఏమిటో తెలుసునండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే యారో లైక్ టైమ్ ఇస్ ది బేసిస్. ఏమి బేసిస్ అండి? వాట్ కైండ్ ఆఫ్ బేసిస్ ఇట్ ఈస్? మీరు ఇంతకాలం వేదాంతం చదివారు, ఈ బేసిస్ ఈజ్ ఏ బోగస్ బేసిస్ అని తెలియట్లేదండి. దెర్ ఈజ్ నో యారో లైక్ టైం. యారో లైక్ టైం ఇక్కడ ఉంది, దెర్ ఈజ్ నో రియల్ యారో లైక్ టైం. కాబట్టి మీ ప్రత్యభిజ్ఞ ఏమైంది? ఇట్ హ్యాజ్ ఆల్రెడీ కొలాప్స్. ఇంకా అసలు బిగిన్ కాకముందే కొలాప్స్ అయిపోయింది. బట్ స్టిల్ వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. సానయుక్త ఆశంక. శంకరులు అంటున్నారు, నీకు వచ్చిన ఈ ఆశంక అంటే పూర్వపక్షం అవుతుంది, ఇది యుక్తియుక్తంగా లేదు, బాగులేదు ఈ పూర్వపక్షం.
ఎందుకంటే అంతవరకు అవతారిక. ఇప్పుడు శ్లోకంలో ఏం చెప్పారు? చిత్తకాలములు ద్వయకాలములు కూడా కల్పితములే. చిత్తకాలములని లోపలే ఉన్నాయి, అంతహా ఉన్నాయనన్నవి. ద్వయకాలములు బాహ్యములందు ఉన్నాయి, జాగ్రత్త వ్యవహార యోగ్యములని అన్నవి అన్నీ కూడా కల్పితములే. అదేవిధంగా అలా మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మేము తేడాన్ని చూపించాం కదా, ఇది చిత్తకాలము, అది ద్వయకాలము అని. విశేషో నాణ్య హేతుక, నువ్వు చూపించిన తేడా వల్ల అదేమీ ఎస్టాబ్లిష్ కాదు అని శ్లోకం యొక్క స్థూలమైనటువంటి ప్రతిపాదన. ఇప్పుడు శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, భాతి అస్థి రెండు పదాలు మీరు పట్టుకోవాలి. భాతి అంటే అపియర్స్, అస్థి అంటే ఉంది, కనబడుతోంది ఉంది. కనబడుతోందికి సంస్కృతం ఏమిటి? భాతి. అస్థికి సంస్కృతం ఏమిటి? ఉందికి సంస్కృతం అస్థి. ఇప్పుడు సినిమా చూశారు, సినిమా భాతియా కాదా? భాతి. అస్థియా కాదా? కాదు. అస్థి కాదు, భాతి. భాతి సిద్ధమే కానీ అస్థి సిద్ధం కాలేదు. అంటే 50% నిలబడింది కానీ 50% నిలబడలేదు. ఏమండి, ఇక్కడ సినిమాలో ఈ కుర్చీలో కూర్చుని సినిమా చూస్తున్నాను. ఈ కుర్చీ నిండా నల్లులు, ఈ నల్లులు పుడుతున్నాయి, దీంతో బాధపడుతూ సినిమా చూస్తున్నాను. ఇప్పుడు ఈ కుర్చీ, ఈ నల్లులు, దీనికి పెట్టిన ఖర్చు, ఈ తలపోటు, ఇదంతా కూడా భాతియా కాదా? భాతి. అస్థియా కాదా? అస్థి. భాతి సిద్ధము, అస్థి సిద్ధము. 100 మార్కులు వచ్చాయి దీనికి. ఇది 100 వచ్చింది, ఇది కరెక్ట్, ఇది సత్యము. అది 50 మార్కులు వచ్చింది, అది ఫెయిలు. ఇది వీడి లెక్క. అయితే వేదాంతం, ఫిలాసఫీ అంత సరళంగా ఉండదు. ఫిలాసఫీలో ఇంకొంచెం కాంప్లికేషన్ ఉంటుంది. ఇక డ్రీమ్ ఉంది, స్వప్నం ఉంది. ఇప్పుడు స్వప్నానికి జాగ్రత్తకి దెబ్బలాట. స్వప్నం ఉంది, స్వప్నం ఏకకాలం. ఏకకాలానికే ఏకలహ అని సంస్కృతంలో కూడా ఉంది. ఏకలహ అంటే ఒంటెత్తు, ఒంటిగా, ఒంటరి. ఏకల విద్యాలయాలని విశ్వ యూనివర్సిటీ వాళ్ళు ఏకల విద్యాలయాలు ఉన్నాయి. అంటే సింగిల్ టీచర్ స్కూల్. ఇప్పటికి ఏకల విద్యాలయాలని పేరు. చిన్న చిన్న బస్తీల్లో, స్లమ్లో అక్కడ పెట్టి బాగా నడుస్తాయి, మంచి స్కూల్స్. నేను ఎప్పుడు ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఆయన సోషల్ టీచరు, అన్ని టీచర్లు ఆయనే. ఇంగ్లీషు మధ్యలో బెల్లు కూడా ఆయనే కొట్టుకుంటాడు. వీళ్ళకి అన్నం పెట్టి ఏమంటే ఆయనే పెడతారు ఈ విద్యార్థులు. ఒక్కటే గది. ఇది ఏకల విద్యాలయాలని ఉంటాయి. ఆ రకంగా ఏకల అనే మాట ఏకకాలా నుంచి వచ్చింది. ఇక్కడ ఏకలహ. ఇప్పుడు స్వప్నం ఉంది, స్వప్నం ఏకలము, ఎందుకనే ఏకకాలము. వేకింగ్ స్టేట్ వచ్చింది. వేకింగ్ స్టేట్ ద్వికాలము. ద్వికాలముకి ఇంగ్లీష్ డబుల్. సింగిల్ అది, ఇది డబుల్. నువ్వు సింగిల్ని డబుల్ని పట్టుకుని రెండింటిని పట్టుకుని ఒకటే అంటావేమిటి? అది పూర్వపక్షం. ఇప్పుడు దీన్నే నేను ఇటు అటు తిప్పుతున్నాను. ఇప్పుడు చూడండి, సినిమా తెర మీద భాత్వా భవతి ఆర్ నభవతి? నభవతి. భాత్వా అంటే ప్రకాశించి కనబడి, నభవతి. ఏమండి, బయట ఉన్నది ఏమిటి? భాత్వా భవతి. ఏమండి, తర్వాత ఇప్పుడు యథార్థమని ఒకటి అంటున్నావు, నువ్వు సత్యమని అంటున్నావు. సత్యం అన్నది భాత్వా భవతియా, భూత్వా భాతియా? అది కనబడి ఉంటే సత్యం అంటావా, ఉండి కనబడితే సత్యం అంటావా? ఇప్పుడు కనబడి ఉండకపోతే గొడవే లేదు, నిచ్చే. ఉండి కనబడకపోతే దాని మీద చర్చే లేదు. కనపడాలి కదండి, ఎవరికోవడానికి తెలియాలి కదా. లేకపోతే మీరు వివాహం ఏం చేస్తారు, దాని ఎగ్జిస్టెన్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ డౌట్ఫుల్ నౌ, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ నీకు సత్యము అంటే ఏమిటో నువ్వు చెప్పు, యథార్థము నువ్వు అంటున్నావు. సత్యం అంటే ఎలా ఉంటుందో చెప్పు. భూత్వా భాతియ, భాత్వా భవతియ. భాత్వా భవతి అంటే ప్రకాశించి ఉండును. భూత్వా భాతి, ఉండి ప్రకాశించును.
అంటే సత్ చిత్. ఏమండి? భూత్వా భాతి అంటే సత్ చిత్, భాత్వా భవతి అంటే చిత్ సత్. ఇప్పుడు దీంట్లో మీకు నేను చెప్తున్నా, మీరు సూక్ష్మజ్ఞానం పెద్దలు కాబట్టి చెప్తున్నాను. భూత్వా భవతి, ఉండి ప్రకాశిస్తుంది. ప్రకాశించడం అంటే కనబడుతుంది, ఉండి కనబడుతుంది. కనబడి ఉండడం కాదు, ఉండి కనబడుతుంది అని చెప్తే వాళ్ళని నాస్తికులు ఉంటారు. ఏమండి? కనబడి ఉంటుంది అంటే వాళ్ళని ఆస్తికులు ఉంటారు. మాట్లాడుకుంటున్నారా ఏమో వేదాంతం అంటే? ఇది మీకు అర్థమైందా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది ఎందుకంటే నాస్తికులు ఏమంటారంటే జగత్తే సత్యం ఉంటుంది. జగత్తు సత్యం. జగత్తును తెలుసుకునే జీవుడు అనేవాడు వాడు ఈ దేహము కంటే భిన్నంగా స్వతంత్రంగా వాడి ఉనికి లేదు. పంచభూతముల యొక్క సమ్మేళనమైన జగత్తే సత్యం. జగత్తు కంటే అతీతంగా జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నాస్తికులు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. జగత్తుకు అతీతంగా ఉంటూ జగత్తును తెలుసుకుంటూ ఈ జగత్తులోకి వచ్చి మళ్ళీ పుణ్యాన్ని చేసుకుని ఇంకో జగత్తులోకి పోసేవాడు జీవుడు ఒకడు కంటికి కనబడని వాడు ఉన్నాడు అని వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎలా జీవుడు అనేవాడు ఉన్నాడు రా అంటే వాడు ఏమంటాడు? లేడంటాడు. ఎందుకు లేడంటాడు? ఎందుకంటే భూత్వా భాతి, అది ఉంటే కనపడాలి. ఏది కనపట్టలేదు కదా, అంచేత లేదంటాడు. ఏమండి? కానీ ఆస్తికులు ఏమంటారు? ఈ కనపడేది ఉంది అనిపిస్తూ కనపడేది ఉందో లేదో చెప్పలేము, కానీ దాన్ని తెలుసుకునే ద్రష్ట మాత్రమే సత్యము. ఈ ద్రష్ట ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాడు, ఇంకో దేహానికి పోతాడు, స్వర్గానికి పోతాడు అని వీడంటాడు. మీకు తేడా తెలిసిందండి? కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకొని ఆలోచించండి. ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాం? ఉన్నది కనబడుతుంది అంటే వాడు నాస్తికుడు. కనబడ్డది ఉంటుంది అంటే ఆస్తికుడు. ఇప్పుడు స్పిరిట్ అండ్ మ్యాటర్ ఉన్నారు. స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్ అంటే తెలివి, మ్యాటర్ అంటే పదార్థం. ఇప్పుడు ఈ తెలివి పదార్థము ఉన్నప్పుడు ఉండుట దేంట్లో పెడతారు మీరు? తెలివిలో పెడతారా పదార్థంలో పెడతారా? పదార్థంలో పెడతారు. ఏమంటే ప్రకాశించుట దేంట్లో పెడతారు? తెలివిలో పెడతారు. ఇప్పుడు ఉన్న మ్యాటరే సత్యము, తెలివి యథార్థము కాదు. తెలివి ఈజ్ ఎన్ ఎపీ ఫినామినన్ ఆఫ్ ది మ్యాటర్. ఇది గతి తార్కికవాదం. మార్క్స్ ఫిలాసఫీ కూడా ఇలాగే ఉంటుంది. మ్యాటర్ ఈజ్ రియల్. తెలివి అన్నది ఇట్స్ ఎన్ ఎపీ ఫినామినన్ ఆఫ్ ది మ్యాటర్. మ్యాటర్ యొక్క సమ్మేళనం వల్ల తెలివి పుడుతుంది. చిత్తు సత్యం కాదు, సత్తే సత్యం. వాళ్ళు నాస్తికులు. కాదు, చిత్తే సత్యము. జీవుడు ఉంటాడు, చిద్రూపుడుగా ఉంటాడు. వాడు ఒక దేహాన్ని సంపాదించుకుంటాడు. ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తాడు, ఇది నశించిపోతుంది, కానీ వాడు నశించడు. పంచభౌతిక దేహం నశిస్తుంది కానీ చిద్రూపుడైన జీవుడు నశించడు. వీడు ఇంకో రోజు పోతాడు, మరో దేహం వస్తుంది. చితే సత్యము. అది ఆస్తికవాదం. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నోట్ చేసుకోండి, అంటే జస్ట్ నోట్ చేసుకోండి మైండ్. సత్వే సత్యము, చిత్తు సత్యము కాదు. చిత్తు సెపీ ఫినామినన్, ఆస్తికులు. చిత్తు ప్రైమరీ, సత్తి సెకండరీ, చిత్తే సత్యము ఆస్తికులు. ఓకే, సత్తు చిత్తు రెండు వేర్వేరు ద్వైతులు. సత్తు చిత్తు వేర్వేరుగా కనపడ్డా అది ఒకే తత్వము అద్వైతం. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద బేస్ అయ్యి మనం మాట్లాడుతున్నాం. తర్వాత ఇంకొకటి, సత్తు చిత్తు రెండు సత్యములే. మధ్వాచార్య. మధ్వాచార్య అంటే అసలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏంటి దక్షిణామూర్తిలో అక్కడ ఇలా ఉంటుంది, కానీ ఇలా ఉంటుంది, ఇలా ఎక్కడైనా ఉంటుందండి. ఇది ఎరాఫత్, యాసిర్ అరాఫత్ ఇలా అంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇలా అంటుంది కూడా. పోలండి, అది అలా పెట్టండి. సో సత్తు చిత్తు రెండు వేర్వేరు సత్యములు అంటే జగత్తు సత్ అండి, అలా అనిపిస్తుంది. తెలుసుకుని జీవుడు చిత్తని.
కాబట్టి రెండు వేర్వేరు సత్యములు, వాళ్ళు ద్వైతులు. సత్తు మిథ్యే చిత్తు మిథ్యే ఆస్తికి వాళ్ళు బౌద్ధులు. ఆత్మ చైతన్యం కూడా మిథ్యే అంటాడు వాడు. ఏ చైతన్యంలో ఈ సర్వం ప్రకాశిస్తుందో అది కూడా లేదంటాడు వాడు బౌద్ధులు. సత్తు చిత్తు వేర్వేరు రెండు సత్యములు, వాళ్ళు ద్వైతులు. సత్ అండ్ చిత్ ఈజ్ వన్ రియాలిటీ, వాళ్ళు అద్వైతులు. ఈ అరౌండ్ దిస్ విషన్ ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి రేపు క్లాస్లో. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే